ఓం శ్రీ గణేశాయ నమః. జయం తల్లి ఛానల్కు స్వాగతం. ఈరోజు కార్తీక మాసం 3వ సోమవారం. నేను మా పల్లెటూరు నుంచి దగ్గరలో ఉన్న మొవ్వకైతే వచ్చాను. మొవ్వ శివాలయం చాలా పెద్దది. మాకు ఊళ్ళో 5:15కి బస్సు ఉంటుంది. ఆ బస్సు తప్ప ఇంకా రోజు మొత్తం మీద బస్సులు లేవు. అంత పొద్దున్నే ఇంట్లో పనులు చేసుకుని పూజ చేసుకుని ఈ గుడికి వచ్చాను దీపం పెట్టుకోవడానికని. 365 ఒత్తులు ఇక్కడ ఈ గుడిలోనే వెలిగించుకున్నాను నేను. అప్పటికే చాలామంది వెలిగించుకుంటున్నారు. 5:15 అలా అవుతుంది అంతే టైము. స్వామి దర్శనం అయితే బాగా జరిగింది. పొద్దున్నే సోమవారం కదా, తలుపు తీసే ఉంచారు స్వామిని దర్శనం చేసుకోవడానికి. మన వీడియో అయితే తీయకూడదు. ఇదేమో మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయం. శివాలయం పక్కనే రోడ్డుకి ఇటువైపు ఉంటుంది వేణుగోపాల స్వామి ఆలయం. చాలా ప్రసిద్ధి చెందింది మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయం అంటే. నేను అక్కడ కూడా వచ్చి దీపం పెట్టుకున్నాను. ఇదిగో చూడండి ఎంతమంది పెట్టుకున్నారో. అంత ఉదయమే 2 టెంపుల్స్లోనూ నేను ఒత్తులు వెలిగించుకునేసరికి 7 అయింది. అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చేసి బస్ స్టాండ్ని బస్ స్టాప్లో మోపుదేవి బస్సు ఎక్కాను. ఇదిగో ఇది మోపుదేవి గుడి. ఇక్కడ చూడండి ఎంతమంది వెలిగించుకుంటున్నారు. మోపుదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడ కూడా నేను వెలిగించుకుని ముందు స్వామివారి దర్శనం పొట్టలో పాలు పోసుకుని తర్వాత ఒత్తులు వెలిగించుకున్నాను. ఎంతమంది ఎంత ఓపికగా ఎలా చేసుకుంటున్నారోనో చక్కగా. ఇక్కడ వెలిగించుకున్నాక మళ్ళా పక్కనే ఇంకొక శివాలయం ఉంది. ఆ శివాలయానికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఒత్తులు వెలిగించుకున్నాను. ఇదిగో ఇదే ఆ శివాలయం. ఇందులో వీరభద్రస్వామి గుడి ఉంది, సరస్వతీదేవి గుడి కూడా ఉంది. ఇక్కడికి ఎందుకనో మరి పెద్దగా భక్తులు రారు. మోపుదేవి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కే వెళ్తారు. ఇదిగోండి ఇది పేరు, ఈ టెంపుల్ పేరు. నేనైతే ఓపికగా ఈ గుడికి కూడా వచ్చి ఇక్కడ కూడా ఒత్తులు వెలిగించుకున్నాను. స్వాముల దర్శనం చేసుకుని లోపల మళ్ళా ఇక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి మళ్ళీ వెళ్ళాను. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ బయట నుంచి. లోపలైతే మనం తీయకూడదు, ఫోన్లు బయటే పెట్టేసి లోపలికి వెళ్ళాలి. అందుకే నేను ఎవరు ఏ దేవుడు అయినా మూల విరాట్టువి ఫోటోలు వీడియోలు తీయకూడదు కూడా. కానీ నాకు అందరు స్వాములవి చక్కగా దర్శనం అయితే బాగా జరిగింది. అన్ని చోట్ల ఓపికగా ఒత్తులు వెలిగించుకున్నాను నేను. ఇది చూడండి జమ్మి చెట్టుకి ఎలా కట్టారో ముడుపులు. ఉయ్యాల్లో కడతారు. ఇక్కడ బాగా మోపుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే బాగా నమ్మకం అందరికీ. పిల్లలు లేని వాళ్ళకైనా భార్యాభర్తల ఇబ్బందులు ఏమన్నా ఉన్నా ఇక్కడ మొక్కుకుంటారు. ఇలా ముడుపులు కడతారు. పిల్లలు కావాల్సిన వాళ్ళు ఉయ్యాలు కడతారు. పుట్టాక ఉయ్యాలు వేసుకుంటారు ఇక్కడ టెంపుల్లో. ఇదిగో ఈ చెట్టు కింద కూడా నేను దీపం పెట్టుకున్నాను.